స్టార్ట్. నా పేరు జోష్ని. నేను రాధికారెడ్డి మ్యామ్తో నేర్చుకుంటున్నా. శ్రీ అంబికా అభినయ విద్యాలయం ఫ్రమ్ 1 year నుంచి నేర్చుకుంటున్నా. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం అండ్ ఐ గాట్ సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి. ఇవాళ మహతి కళా పరిషత్ వాళ్ళు మిమ్మల్ని ఎంపిక చేసి అవార్డు ఇచ్చినందుకు సెకండ్ ప్రైజ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్ హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం వాళ్ళకి చాలా కష్టం. సో కానీ నాకు ఫస్ట్ టైమే సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇట్స్ నైస్. అచ్చా, ఏ కీర్తన మీద మీకు ప్రైజ్ ఇచ్చారు? భరతనాట్యం. అచ్చా, మీరు డాన్సర్. ఓకే. అచ్చా, ఏ దీని మీద మీరు చేశారు? అదివో సాంగ్. అదివో. అచ్చా, ఇంకా ఏమేమి గతంలో ఏమైనా మీరు పార్టిసిపేషన్ ఉందా? ఇదే ఫస్ట్ టైం? ఇది ఫస్ట్ టైం రవీంద్ర భారతిలో అయితే, బట్ చాలా ప్రోగ్రామ్స్ చేశాను. అవార్డ్స్ కూడా వచ్చాయి మీకు? సో ఇవాళ వచ్చినందుకు మీకు గురుగారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే అలా లేదు కానీ నాకు వచ్చింది ఒక ప్రైజ్ మా ఇన్స్టిట్యూట్ నుంచి. అచ్చా, మీ గురుగారి కృతజ్ఞతలు చెప్పండి అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఇది నా ఫస్ట్ టైం అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు మన ఇన్స్టిట్యూట్ నుంచి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండ్ సపోర్టింగ్ పేరెంట్స్. మా ఫాదర్ వెంకటేశ్వర్లు అండ్ మై మదర్ రాజేశ్వరి అండ్ మై ఫాదర్ ఫార్మర్ అండ్ మై మదర్ హౌస్ వైఫ్. అండ్ మై మదర్ ఇస్ మై సపోర్టర్. తనే సపోర్ట్ చేసింది అన్నిట్లో నాకు. అండ్ చాలా ప్రోగ్రామ్స్లో కూడా ఇలా అంటే కొంచెం ఇబ్బంది పడుతుంది కానీ ఫార్మర్ ఇప్పుడు మా ఫాదర్. అండ్ అంటే ఇప్పుడు హైదరాబాద్ కదా, మాకు ఎంత తెలియదు బికాస్ వీఆర్ ఆంధ్రప్రదేశ్, మేము ఆంధ్ర వాళ్ళం. నో ప్రాబ్లం. సో ఇబ్బంది అయితే అయింది ఎందుకు ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు అలా ఇలా అవ్వాలి కదా. సో దానికోసం అని చాలానే సపోర్ట్ చేసింది మా మమ్మీ అయితే నాకోసం. మీ గురుగారు సపోర్ట్ ఎలా ఉంది? యాక్చువల్లీ మా గురువు గారు సపోర్ట్ చేయకపోతే నేను ఇక్కడికి వచ్చేదానికి కూడా కాదు. ఐ వాంట్ టు బికమ్ an IFS. వెరీ నైస్. ఓకే బాబా. మా అమ్మాయి జోష్ని, ముద్దు పేరు సిరి తన పేరు. ఆ అమ్మాయి ఈరోజు భరతనాట్యంలో సెకండ్ ప్రైజ్ వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉన్నా. చాలా హ్యాపీగా ఉన్నా. మా వారు ఆర్మీ రిటైర్డ్ అయ్యి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. కానీ తన పిల్లల్ని మంచిగా ఇంకా మంచిగా చేయాలని తను చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీ చిన్న పాపని ఏం చేద్దాం అనుకున్నారు? మా పిల్లల్ని మంచిగా చదివించి ఇంకా పెద్దగా వెళ్ళాలని చాలా కోరుకుంటున్నాను. మీ అమ్మాయి IFS చేస్తా అంటున్నారు, మీది ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది? నా డ్రీమ్ కూడా ఫారెన్ సర్వీసే. ఓకే. నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నా, ఎగ్జామ్స్ రాస్తున్నా. సో తను కూడా వెళ్తా అంటే ఇంకా నాకు మంచిదే కదా. సో ఇంకా దేశం కోసం మంచిగా చేయాలని ఆశపడుతున్నా. గురుగారికి ఏం చెప్దాం అనుకున్నారు మీరు? పాపల వాళ్ళు ఇంతగా బాగా తీర్చిదిద్దినందుకు గురుగారికి థ్యాంక్ యూ రాధిక మేడం. ఇలాంటి పిల్లలు ఇంకా చాలా మందిని మీరు క్రియేట్ చేసి మనకు అందియాలని నేను కోరుకుంటున్నా. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మాకు ఉండాలని మేము ఎప్పుడు సంతోషపడుతున్నాం.